ఇదేంటి గుడి ఆవరణలో ఇంత పెద్ద ఎత్తున అరటిగెలలు వేలాడదీశారు అనుకుంటున్నారా? అవును, ఇక్కడ జరుగుతున్నది అరటిగెలల పండగ. మరి కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామికి భక్తులిచ్చే నైవేద్యం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్రలో ఈ ఆచారం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. కోరికలు కోరుకుని అనంతరం స్వామివారి సన్నిధిలో అరటిగెలను సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. పురాణాల ప్రకారం ఈ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పరవస్తు అయ్యవారు అనే స్వామీజీ ఉండేవారు. గ్రామ ప్రజలకు ఎటువంటి వ్యాధికైనా ఆయన వైద్యం చేసి నయం చేసేవారు. అలా కొన్నేళ్ల పాటు ఆ గ్రామంలోనే నివాసమున్న స్వామీజీ అక్కడే మరణించారు. తర్వాత ఆ ప్రాంతంలో ఒక రావి చెట్టు మొలకెత్తడంతో గ్రామస్తులందరూ రావి చెట్టును స్వామీజీగా భావించి పూజలు చేసేవారు. స్వామీజీ ఆహారంగా అరటి పండ్ల మాత్రమే తినేవారని, అందుకే భక్తులు ఈ రావి చెట్టుకు అరటి పళ్లను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి పరవస్తు అయ్యవారి యొక్క వార్షిక మహోత్సవం 3 రోజులు ఈ రోజు రేపు ఎల్లుండి దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. అందులో మొదటి రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా యాత్రా కార్యక్రమం అనేది ఇప్పటికీ ఆల్మోస్ట్ పూర్తయిపోవడం జరిగింది. ఈరోజు సుమారుగా 1,00,000 మందికి పైగా భక్తులు రావడం జరిగింది. ఒక 25,000 వరకు అన్నదాన కార్యక్రమంలో భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే అరటిగెలలో సుమారుగా ఇప్పటికీ 8,000 వచ్చాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే స్వామివారి యొక్క మహిమలు. ఎందుకంటే మనం మనసులో ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతుంది. ఏవైనా కోరికలు కోరుకుంటే స్వామివారు తప్పకుండా తీరుస్తారని నమ్మకంతో భక్తులు ఇక్కడికి తొండాలుగా వస్తున్నారు. మొదట 100 గెలలతో ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఇప్పుడు 8,000 గెలల నుండి 10,000 గెలల వరకు ఈ సంవత్సరం అవుతాయని మేము అనుకుంటున్నాం. అయితే దీనికి అంతటికి 15 రోజుల వరకు మేము కష్టపడ్డాం. ఇంకా మరి 3 రోజులు కష్టపడాలి, 3-4 రోజులు కష్టపడాలి. కష్టపడితే కానీ ఎవరి గెల వాళ్ళకి ఇవ్వడం జరగదు. అలాగే పందిర్లన్నీ తీసి మళ్ళీ డిస్పాచ్ చేసిన వరకు కూడా మా తాలూకా శ్రమ, మా గ్రామస్తుల తాలూకా శ్రమ, మా యువకుల తాలూకా శ్రమ వర్ణాతీతం. అందుకు భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే స్వామివారి యొక్క మహిమ. స్వామివారికి పానకం, వడపప్పు, అరటిపళ్ళు ప్రీతి కాబట్టి ఈ అరటిగెలను మనకి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అప్పటి నుంచి కోరికలు నెరవేరాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఉన్న రావి చెట్టుకు అరటిగెలలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భీష్మ ఏకాదశి రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అరటి పండ్ల గెలలను దేవుని సన్నిధిలో కట్టి పండుగను నిర్వహిస్తారు. టెక్కల మండలం అంటే తలగాం గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి చెట్లతాండ్ర భీష్మ ఏకాదశి రోజు మేము దర్శనంకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తామండి. హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఎక్కడున్నా సరే ఈ భీష్మ ఏకాదశి రోజు పండగ రాకపోయినా సరే ఈ భీష్మ ఏకాదశి రోజు మేము వస్తామండి. వచ్చి ఇక్కడ ఈ ఊరి చెట్లతాండ్ర అనేసి అంటారు, ఈ సంతబొమ్మాలి మండలం. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ గ్రామానికి చెట్లతాండ్ర అనేసి అంటారండి. అలాగే ఇక్కడ భీష్మ ఏకాదశి రోజు లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి దగ్గర కర్రలకి అరటిపళ్ళు గెల అనేది కట్టడం ఒక ఆచారంగా భావిస్తారండి. అలాగే ఈ అరటి గెల కట్టడం వల్ల కోరికలు కూడా తీరుతాయి అనేది ఒక నమ్మకం అండి. ఆ నమ్మకంతో మేము ప్రతిసారి కూడా ఎక్కడున్నా సరే ఈ భీష్మ ఏకాదశికి ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మా కోరికలు తీర్చుకొని ఇచ్చేస్తామండి.
బొమ్మాలి మండలం ఒడ్డివాడ గ్రామం నుండి మేము వచ్చామండి. ఇక్కడ 3 రోజుల యాత్ర సందర్భంగా మా గ్రామం నుంచి ఈ చుట్టుపక్కల 10-20 గ్రామాల నుంచి కూడా అందరు భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. అందరూ కూడా ఇక్కడ అరటిగలలు కడుతూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీరే సందర్భంగా వాళ్ళు కూడా ప్రతి ఏటా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుంటారు. ఆ దర్శనం కోసమే మేము కూడా ఈరోజు ఇక్కడ కోలాటం ప్రదర్శించడానికి మా గ్రామం తరపున వచ్చామండి. భీష్మ ఏకాదశి రోజున చెట్ల తాండ్ర భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆ రోజున సమర్పించిన అరటి గెలలను భక్తులు మరుసటి రోజు ఇంటికి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్లిన అరటి పండ్లను కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచిపెడతారు.